ప్రతి ఒక్క ఏజ్లో ఆ ఏజ్కి తగ్గట్టు మనకి చాలా ప్రాబ్లమాటిక్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏది నువ్వు టీనేజర్ అయినా, అంటే నువ్వు 10th చదువుతావు, టీనేజర్ అయితే ఇంటర్లో ఉంటావు. ఒక యంగ్స్టర్ అయితే కాలేజ్ ఎండింగ్లో ఉంటావు. లేదు ఒక మ్యారీడ్ పర్సన్ అయితే ఆఫీస్లో నీ బాస్ మధ్యలో నలుగుతూ ఉంటావు, నీ కొలీగ్స్ మధ్యలో నలుగుతూ ఉంటావు. సో ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ ఈ కేటగిరీ పర్సన్స్ మన ఆఫీస్లో అయినా, ఇంట్లో అయినా, కాలేజ్లో అయినా, లేదంటే ఆఫీస్లో అయినా సరే మనకి హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఇష్టమైన సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇష్టమైన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అస్సలు ఎందుకురా బాబు ఇక్కడికి వచ్చామని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే ఏం చెప్తానంటే, నేనేం మిరాకిల్స్ చేయమని చెప్తలేదు, ఓపిక తెచ్చుకోని చెప్తలేదు, ఇంకోటి ఏం చెప్పట్లేదు. కానీ సో నువ్వు ఒక ఫుడ్ తిని, అంటే ఫుల్గా బిర్యానీ తిని, దాన్ని ఇంకా అంటే ఎట్లా అంటే ఫుల్ గొంతుగా తింటాం చూసారో, నచ్చితే అలా తిన్నప్పుడు దాన్ని ఆరాయించుకోవడానికి మనం థమ్స్అప్ లేకపోతేనో ఇంకోటి చేస్తాం, వాకింగ్ ఏదోటి. అంటే మనం ఏం చేస్తున్నాము, ప్రాసెస్ అంటే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో అలాగే నీకు నచ్చని పర్సన్స్ మధ్యలో నువ్వు తిరుగుతున్నా కానీ, నీకు నచ్చని పర్సన్స్తో నువ్వు పనిచేస్తున్నా కానీ, నీకు నచ్చని పర్సన్స్ మధ్య చదువుతున్నా కానీ, గుర్తుపెట్టుకో, ఆ టైంని అలాగే డైజెస్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉండాలి. చిరాకు పడటం సొల్యూషన్ కాదు, క్విట్ చేయటం సొల్యూషన్ కాదు, అరవటం సొల్యూషన్ కాదు. కీప్ యువర్ మౌత్ షట్ అండ్ కీప్ గోయింగ్. సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో, సైలెంట్గా నువ్వు చదువు, సైలెంట్గా ఇంట్లో ఉండు. నిన్ను నమ్మని సిచ్యువేషన్స్ కొన్ని చాలా ఉంటాయి, నిన్ను ఎగబడి ఎత్తుకునే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు చేయాల్సిందంటే బీ సైలెంట్, కీప్ క్వైట్, సిచ్యువేషన్స్ని డైజెస్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఉండాలి, అంతే. నీకంటూ ఒక టైం వస్తుంది, అప్పుడు యూ విల్ డోంట్ రియాక్ట్. కాకపోతే ఏంటంటే నీకంటూ ఒక టైం వస్తుంది, సో అప్పుడు యూ విల్ బీ సెటిల్. నీ కాన్షియస్ సెటిల్ అవుతుంది, నీ మైండ్ స్టేటస్ సెటిల్ అవుతుంది, నీకున్న ఒక టెంపర్మెంట్ కూడా సెటిల్ అయిపోతుంది. ఓకే, సీ యూ, థ్యాంక్ యూ.